నాను పదమే నాద సుధారసమై నడిపించును జీవితం నవరసభరితం నవరసభరితం. నీకొచ్చా పాట? I love my dad. సో ఆయన మీద పాడడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు బేసిక్గా ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మంగళహారతి అప్పుడు పాడమంటారు, అనిపించేది. ని మిస్ చేయడం కోసం మ్యూజిక్ ని అప్పుడు వాడుకునేదాన్ని. ఎగ్జాక్ట్లీ. నువ్వు బాగా కనెక్ట్ అయ్యా. ఈ అల్లరితనాన్ని ఎందుకు మరి అంతలా నీ లోపల దాచేసుకుంటున్నావు? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, బయట 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 బయట, నా దగ్గర కాదు, నీ దగ్గర కాదు. అట్నుండి తెచ్చేసే, తెలుగు పాటలోకి తెచ్చేసే. తెలుగు, నాట్ ఈవెన్ హిందీ. షిఫ్ట్ రమ్య షిఫ్ట్ ఫ్రమ్ వెస్టర్న్ టు టాలీవుడ్. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఐ లవ్ హిమ్. నచ్చానా అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశలాభిసారికనై నీకై చూస్తున్నా. యూజువల్లీ తీపి ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ స్వీట్స్. నువ్వే స్వీట్ గా పాడుతున్నప్పుడు ఇంకా స్వీట్స్ ఏం తింటావు? నువ్వు ఎన్ని ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తావు ఇప్పుడు? వెరీ రాంగ్ క్వశ్చన్. ప్రతి స్టెప్లో రామాచారి సార్ అండ్ కీరవాణి సార్ వర్ దేర్ విత్ మీ. చాలా వరకు నేను మ్యూజిక్ గురించి నేర్చుకుంది వాళ్ళిద్దరి దగ్గరే. పరువాలు దాచే వీలు లేక తాళలేక పైకి వెళ్ళి బయటలాగా తేలిపోతున్నా, నేను తేలిపోతున్నా. ఇలా పాడుతుంటే నేను కూడా అలా తెలిపోతున్నా. నువ్వు ఒక సాంగ్ పాడిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆడియో లాంచ్ చేసేటప్పుడు నీ సాంగ్ కాకుండా వేరే వాళ్ళది పాడించినప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయి? నేను పాట పాడేసి ఐఎమ్ టోటలీ డిటాచ్డ్ టు దట్ సాంగ్. ఐఎమ్ టోటలీ డిటాచ్డ్ టు దట్ సాంగ్. నాకు అసలు నేను స్టూడియో బయటకు వచ్చాక ఐ డోంట్ థింక్ అబౌట్ దట్ సాంగ్ ఎనీమోర్. తనలోని పల్లాలు నది కోసం వంచింది, ఎన్నెన్నో పర్వాలు నేర్పింది. పల్లె తల్లి నువ్వు వినవే, ఇది గాలి నల్లయంతే కాదే, మన రాజన్న చెప్పిన మాటే ఆ నీలమణి ముద్దు పేరే. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా. అది నేను పాడితే ఇంకా బాగుంటుందేమో అనిపించిన సాంగ్స్ ఏమైనా? అమ్మ బాబు, నో నెవర్. పర్లేదు అస్సలు నేను చెప్పాను. వాట్ యు ఆస్కింగ్? ఒక అందమైన అమ్మాయి, అంతకంటే అందమైన గొంతు. తను మాట్లాడుతుంటే చాలా రమ్యంగా ఉంటుంది. ఇప్పటికే తనెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను తనని ఇంట్రడ్యూస్ చేసే కంటే తనని తను తన స్టైల్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. సద్బ్రాహ్మణ కుటుంబములో జన్మించి రామాచారి గారి వద్ద సంగీత పాఠాలను పఠించి కీరవాణి గారి ప్రేమాభిమానాలను సాధించి
దేశ విదేశ సంగీత కచేరీలలో నానా రకాల టీవీ ఛానళ్ళ ఘన పాటీల భేటీల పోటీలలో కాస్తో కూస్తో అనుభవాన్ని గడించి ఇంకా ఏదో సాధించాలన్న ఆశతో తపించి అమెరికా విమానాన్ని లంఘించి ఇలా మీ ముందర శిరసు వంచి ఇంతకంటే ఎలా చెప్పాలి నా గురించి నా పేరు బెహరా నా పేరు బెహరా నా పేరు రమ్యా బెహరా. ఎస్, మనతో పాటు ఉంది ఈరోజు రమ్యా బెహరా. యా, ఇది యాక్చువల్లీ నేను యుఎస్కి ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట 2013లో. అప్పుడు యాజ్ దట్ వాజ్ మై ఫస్ట్ టైం కీరవాణి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ అక్కడ జనాలకి హీ రోట్ పారా అండ్ హీ కంపోజ్డ్ అండ్ హీ గేవ్ ఇట్ టు మీ అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ. యా, అది ఎంత వైరల్ అయింది అంటే ఇంట్రొడక్షన్ కూడా, అంటే ఒక సింగర్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి దాంట్లో కూడా అంత క్రియేటివిటీతో సార్ కీరవాణి గారికి మాత్రమే. టోటలీ. అండ్ దట్ వాజ్ యువర్ ఫస్ట్ టైం కదా. అండ్